నీ పేరేంటమ్మా? ఝాన్సీ. ఝాన్సీ. ఏ ఊరు వెళ్తున్నావు? వైజాగ్. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు? ఆ, ఇప్పుడు మాదాపూర్లో ఉంటున్నాను. జాబ్ సర్చ్ కోసం వచ్చాను. ట్రైనింగ్ తీసుకుంటున్నా ప్రెసెంట్. ట్రైనింగ్ తీసుకుంటున్నావు అంటే ట్రైనింగ్ నీకు ఒక జాబ్ వస్తే నెలకి ఎంత కావాలి నీకు? స్టార్టింగ్ ఎవరికి ఎంత అవసరమో ఒక 25 అలా చాలు. ఒక మంత్కి 25,000 అలా వచ్చేలాగా. ఆ, మరి సంక్రాంతికి వైజాగ్ వెళ్తాం కదా, ఎలా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నావు? ఎలా స్పెండ్ చేస్తాం? ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాము. ఫ్యామిలీ అంతా వస్తారు. సంక్రాంతి కదా, ఇంకా ఎక్కువ ఫ్యామిలీతో ఉండి మంచిగా వంటలు వండుకొని బాగా స్పెండ్ చేస్తాం. ఇంకా కోళ్ళు పందాలు అవి పడితే వాటికి కూడా వెళ్తాం. తర్వాత నీకు పెళ్లి చేయాలనుకుంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా, అమ్మ నాన్నలు చూసిన అబ్బాయిని చేసుకుందాం అనుకుంటున్నావా? ప్రేమించే పెళ్లి చేసుకుంటాను. ప్రేమించే. ఎటువంటి అబ్బాయి కావాలి నీకు? ఎటువంటి అబ్బాయి కావాలా? బాగా అర్థం చేసుకోవాలి. బాగా డబ్బులు తర్వాతనే సంపాదించుకోవచ్చు. ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. డబ్బుల తర్వాత ఇద్దరం కలిసి సంపాదించుకుంటాం. అంతే, ఇంకేమొద్దు. బాగా చూసుకొని రెస్పెక్ట్ ఇస్తే చాలు. ఇంతవరకు నిన్ను ప్రేమించాను అన్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది? ఏమో ఇప్పుడు నేను లెక్క పెట్టలేను అవన్నీ. మరి వాళ్ళకి తప్పించుకున్నావా లేకపోతే ఓకే చెప్పేసావా? ఇప్పుడు ప్రపోజ్ చేసిన వాళ్ళందరికీ ఓకే చెప్పం, కానీ ఎవరో ఒకరు నచ్చుతారు కదా, వాళ్ళకి చెప్పం. అంటే నీ గురించి ఏమంటారు అంటే ఎలా చెప్తారు? నిన్ను ప్రపోజల్ అంటే ఎలా చెప్తారు వాళ్ళు? ఏం చెప్తారు? వచ్చి ఐ లవ్, నువ్వు అంటే నాకు ఇష్టం, లేదా ఐ లవ్ యూ అని చెప్తారు. అంటే అలా కాదు, నీ కళ్ళు బాగున్నాయి, నీ ఒళ్ళు బాగుంది, అలా సినిమాలో డైలాగులు ఎవరు చెప్పరు బయట. జెన్యూన్ గా వచ్చి చెప్తారు అంతే, నువ్వు అంటే నాకు ఇష్టం అని. నిజంగా చెప్పు, నీకు మనసులో ఎటువంటి అంటే మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, ఇలా చూసాను అల్లు అర్జున్, ఇటువంటి టైంలో ఒక సుమారుగా ఎలా ఉంటే బాగుంటుంది అంటావు? హీరోస్ లో ఏం అవసరం లేదు, నార్మల్ ఎలా ఉంటే నాకు నచ్చినట్టు ఉంటే చాలు. నీకు నచ్చినట్టు ఉండాలి. నీ మాట అతను వినాలా, అతని మాట నువ్వు వింటావా? ఒకరి మాట ఒకరు వినాలి ఎప్పుడైనా సరే. మ్యూచువల్ గా రెస్పెక్ట్, మ్యూచువల్ రిలేషన్షిప్, అప్పుడే బాగుంటది. ఈ జనరేషన్ పిల్లలు ఎక్కువ తొందరగా మ్యారేజ్ చేసుకోవట్లేదు మా, ఎందువల్ల అంటావు? జాబ్ చేయాలి ఫస్ట్, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అవ్వాలి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఆ తర్వాత ఏదైనా మ్యారేజ్ అని, రిలేషన్షిప్ అని స్టార్ట్ చేయాలి. అందుకనే లేట్ గా చేసుకుంటున్నారు. మీ పేరండి? సంధ్య. సంధ్య. ఏ ఊళ్ళో ఉంటున్నారు? నేను ఇప్పుడు కేపీహెచ్పి, బట్ నాది కాకినాడ. ఎలా మరి సంక్రాంతికి ఊరు వెళ్తున్నారు కదా, ఏమనిపిస్తుంది మీకు సంక్రాంతికి? అసలు ఈ క్రౌడ్ చూసి ఫస్ట్ భయం వేస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తాను నేను, మరీ ఇంత ఎక్కువ లేదు, బట్ ఆంధ్ర పీపుల్ మోస్ట్లీ ఇంట్రెస్టెడ్ టు గో బ్యాక్ టు దేర్ హోమ్స్. హైదరాబాద్ ఏ ఉద్యోగం చేస్తున్నారు మీరు? నేను హెచ్ఆర్. ఎక్కడ? అనివా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. అయితే మరి ఎవరో వెళ్తున్నారు? మీ హస్బెండ్ కూడా వస్తున్నారా, మీరు ఒక్కరే వెళ్తున్నారు? నో, ఐఎమ్ అన్మ్యారీడ్. మా పిన్ని వాళ్ళ బాబు, నేను వెళ్తున్నాం. ఓ, పిన్ని గారు. అంటే బాబుని చూసి నేను మ్యారీడ్ అనుకున్నాను. ఓకే. ఎంత ప్యాకేజ్ ఎంత వస్తుంది మీకు పర్ ఇయర్? ఐ కాంట్ డిస్క్లోజ్ ది ప్యాకేజ్, బట్ ఇట్స్ గుడ్. నీ పేరేంటమ్మా? తేజస్విని. తేజస్విని. హైదరాబాద్ లో నువ్వు ఎక్కడ ఉంటున్నావు? మాదాపూర్. ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్. మరి హార్డ్వేర్ ఎప్పుడు నేర్చుకుంటావు, లేకపోతే హార్డ్వేర్ వాళ్ళు ఎవరు ఉన్నారా? ఓన్లీ సాఫ్ట్వేర్. మరి సంక్రాంతికి ఊరు వెళ్తున్నావు కదా, నీకు ఏమనిపిస్తుంది? ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎలా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నావు సంక్రాంతి? ఎప్పట్లానే. అంటే ఎలాగా? ఎప్పట్లాగంటే ఏం చెప్పి, ఎప్పట్లాగా ఏం చేద్దాం అనుకుంటున్నావు? తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అండ్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? తెలీదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎటువంటి అబ్బాయి కావాలి నీకు? చెప్పు. అవి అట్లాంటి ఏం లేదు. అటువంటి కాదు, నువ్వేం అనుకోవట్లేదా? పోనీ మీ చుట్టాలనుకున్నా, అమ్మ నాన్న చెప్తే, బ్రదర్ చెప్తే ఇటువంటి కావాలని? అట్లా ఏం లేదు. ఇప్పుడు చూస్తుంటే, జనరేషన్ పీపుల్ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? అందరూ ఫాస్ట్ ఉన్నారు కొంచెం. ఎక్కువగా మీ ఫ్రెండ్స్ ఏమంటారు, ఎటువంటి అబ్బాయి అయితే బాగుంటుంది అన్నారు పెళ్లికి? మంచి అబ్బాయి. ఇంకా టైం అయిపోతుంది. చెప్పు, ఎటువంటి అబ్బాయి కోరుకుంటున్నారు అందరూ? ఎడ్యుకేటెడ్ అండ్ సెటిల్డ్. అంటే ఎంత ఉండాలి? అమౌంట్ ఎంత ఉండాలి? పర్ మంత్ ఎంత కావాలి? అట్లా ఏం లేదు.
నీ ఎంత నెలకి నీకు ఎంత వస్తుంది? అది ఎట్లా చెప్తామండి? దాంట్లో 1 1 lakh. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.